హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు జీబీకే పబ్లికేషన్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజును అంటే ఫిబ్రవరి 23న ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్ పరీక్ష నిర్వహించారు. పేపర్ 1 అండ్ పేపర్ 2 మెయిన్స్లో. ఒక పేపర్ 1 మీ అందరికీ తెలుసు, ఏపీ ఇండియన్ పాలిటీ ఉంటుంది. పేపర్ 2లో ఎకానమీ అండ్ సైన్స్ టెక్నాలజీ. మొత్తానికి ఎంతో ఆందోళన మధ్య, ఎమోషన్స్ మధ్య ఎగ్జామ్ జరిగింది. అభ్యర్థులు పోస్ట్పోన్ కావాలని పట్టుబట్టారు, శ్రమించారు. చివరికి మాత్రం ఎగ్జామ్ పెట్టారు. ప్రభుత్వం జోక్యం చేసుకున్నప్పటికీ కూడా ఫలించలేదు. సరే, అవన్నీ కూడా చాలా బాధాకరమైన అంశాలు. అవి జరిగిపోయి కనుక వాటి గురించి ఇప్పుడు చర్చ అనవసరం. ఈరోజు జరిగిన పేపర్ మనం పరిశీలిస్తే పేపర్ 1 ఏపీ హిస్టరీ అండ్ ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి. ఏపీ హిస్టరీ బాగానే వచ్చింది, కంఫర్టబుల్గా ఉంది, ఇబ్బంది పెట్టలేదు, బాగా ఆన్సర్ చేసామని చాలామంది అభ్యర్థులు అంటున్నారు. వెరీ గుడ్, వెరీ హ్యాపీ. అలా ఇండియన్ పాలిటీ కూడా కంఫర్టబుల్గానే ఉంది. అయితే మొత్తం వచ్చిన 75 క్వశ్చన్లో ఒక 40 ప్రశ్నల వరకు యథాతథంగా ఇచ్చారు. అంటే ఫ్యాక్ట్ బేస్డ్ అవి చేయగలుగుతాం. ఇక మిగిలిన ఇక 25 to 30 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి కొద్దిగా అంటే ఆలోచన చేయాలి. ముఖ్యంగా అసర్షన్ రీజన్ టైప్ ఇచ్చారు కదా, అక్కడ ఇచ్చిన ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ కరెక్ట్ అయినప్పటికీ కూడా అక్కడ ఏ కరెక్టు, ఆర్ కరెక్ట్ అయినప్పుడు నిజంగా ఆర్ అనేది ఏను సమర్థిస్తుందా లేదని దగ్గర అభ్యర్థులకు డెఫినెట్ కన్ఫ్యూజన్ వస్తుంది. అక్కడ అభ్యర్థులు ఇబ్బంది పడిన మాట వాస్తవమే. ఒక 10 క్వశ్చన్లు కొద్దిగా వెరైటీగా ఉన్నాయి, అవి కొద్ది ఇబ్బంది పెట్టాయి. ఒక 2-3 క్వశ్చన్స్ తప్పులు ఉన్నాయి, దానివల్ల కూడా అభ్యర్థులు కొద్ది ఇబ్బంది పడ్డారు. మొత్తానికి బాగా ప్రిపేర్ అయిన అభ్యర్థులు 60 నుంచి 60 క్వశ్చన్స్ వరకు కంఫర్టబుల్గా ఆన్సర్ చేయొచ్చు, బికాజ్ నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి కనుక. ఇక కొద్ది ఒకరంగా ఉన్న వాళ్ళు 50 నుంచి 60 మధ్య. సో మొత్తానికి 65 వరకు కూడా స్కోర్ చేయడానికి అవకాశం ఉంది. కొంతమంది రేర్గా 66, 60, 62 ఆ విధంగా చేస్తారు. 68 రావచ్చు, 70 కూడా రావచ్చు. ఎందుకంటే నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి కనుక కొద్ది ఇబ్బంది పడతారు. సో మొత్తానికి కంఫర్టబుల్గా ఉంది. ఇక మరొక సంచలనం ఏంటంటే జీబీకే పబ్లికేషన్స్ వారు ప్రకటించిన నేను రాసిన పుస్తకం బోత్ టెక్స్ట్ బుక్ యాజ్ వెల్ యాజ్ మోడల్ పేపర్స్ అద్భుతంగా కవర్ అయ్యని చెప్పేసి అభ్యర్థులు ఫోన్ చేస్తున్నారు. నిజంగా ఎగ్జామ్ రాస్తుంటే ఈ టెస్ట్ పేపర్ రాసినట్లు సార్ మీ ఇచ్చిన క్వశ్చన్స్, అలాగే మేము చదివిన యొక్క పుస్తకంలో మీరు ఎలాగా చెప్పారు, ఏ ఓరియంటేషన్తో చెప్పారు, ఎక్కడ ఫోకస్ చేశారు, అదే విధంగా క్వశ్చన్స్ అడిగారు. ఇక ఆన్లైన్ కోచింగ్ తీసుకున్నవారు, ఆఫ్లైన్ వచ్చిన వాళ్ళైతే ఇక వారి యొక్క సంతోషానికి అవధులే లేవు. ఎందుకంటే ఆల్మోస్ట్ I can say 95% of the subject has been covered. ఇంతకంటే అద్భుతం ఏం కావాలి. కనుక జీబీకే పబ్లికేషన్స్ ఏ పుస్తకం ప్రచురించినా కూడా అద్భుతంగా అభ్యర్థులు ఉపయోగపడుతుంది. కనుక మరొకసారి మనం ప్రూవ్ చేసాం. సో థ్యాంక్స్ టు ఎవ్రీవన్. మా యొక్క పబ్లికేషన్ ఆదరిస్తున్న అభ్యర్థులందరికీ కూడా ఈ యొక్క ఛానల్ ద్వారా మీ అందరికీ కృతజ్ఞతలు అలాగే అభినందనలు తెలియజేస్తున్నా. సో ఈరోజు ఈ క్వశ్చన్ పేపర్ ఇది సిరీస్ ఏ ఇది. ఇందులో ఆ క్వశ్చన్స్ వాటికి సంబంధించి ఆన్సర్ చెప్తారు. కొన్ని డైరెక్ట్ క్వశ్చన్స్కి ఏమి ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు, డైరెక్ట్గా ఆన్సర్ చెప్తాను. ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఉందో అక్కడ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. సో 76 క్వశ్చన్ చూడండి. ఇక్కడ ప్రాథమిక విధులు ఎవరు సిఫారసు చేశారంటే అందరికీ తెలుసు, స్వరంజీ కమిటీ సిఫారసు చేశారు. దీనికి ఎక్స్ప్లెనేషన్ అవసరం, ఎవరైనా రాయగలుగుతారు. ఇక 77వ క్వశ్చన్ సెక్యులర్ అనే పదాన్ని ప్రవేశికులు ఎప్పుడు చేర్చారు, ఎన్నో రాజ్యాంగ సవరణ చేశారంటే 42వ రాజ్యాంగ సవరణ ద్వారా సామ్యవాద, లౌకిక, సమగ్రత అనే పదాలు చేర్చారు. అభ్యర్థులు రాయగలుగుతారు. ఇక 78వ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే 3, ఆన్సర్ ఈస్ 3. ఎందుకంటే ఇది మ్యాచింగ్, దిస్ ఇస్ ద మ్యాచింగ్ కనుక నేరుగా ఇది కూడా ప్రశ్నే వచ్చింది. సో అభ్యర్థులు రాయగలుగుతారు. తర్వాత నెక్స్ట్ మనం 79వ ప్రశ్న పరిశీలిస్తే 97వ రాజ్యాంగ సవరణ ఈ యొక్క సహకార సంఘాలకు సంబంధించినది ఏం చేశారు అంటే రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించారు, ప్రాథమిక హక్కులు ఆర్టికల్ 19(1)(c) కూడా చేర్చారు, అలాగే ఆదేశ నియమాల్లో ఉంది, అలాగే 9th B కూడా వచ్చింది. ఇవన్నీ కనుక ఆన్సర్ 79కు 4 అవుతుంది. ఆన్సర్ ఈజ్ ద 79 4 అవుతుంది. ఇక 80కి ఆన్సరు ఇది రైట్ క్వశ్చన్. ఎవరు ఈ యొక్క ఆర్టికల్ 32ను అంబేద్కర్ ఏమన్నారు, రాజ్యాంగ ఆత్మహృదయం అన్నారు. కనుక ఆన్సరు 80కి 2. అందరికీ ఈజీ ప్రశ్న. 81 భారత రాజ్యాంగం ఎప్పుడు ఆమోదించబడింది, నేను చెప్పనవసరం లేదు, 6వ తరగతి ప్రశ్న ఇది. నవంబర్ 26, 1949. అలాగే 82వ ప్రశ్న రాజ్యాంగంలో ఈ కేంద్ర కార్యవర్గం యూనియన్ ఎగ్జిక్యూటివ్ ఎక్కడ ఉందంటే 5వ భాగంలో ఉంది, నేరుగా ఉంది. ఆర్టికల్ 52 నుంచి 115 వరకు ఉంటుంది, 150 వరకు ఉంటుంది. సో ఆన్సర్ ఈస్ 4. ఇక 83 హౌ మెనీ షెడ్యూల్స్ ఒరిజినల్ ద కాన్స్టిట్యూషన్ అంటే మీ అందరికీ తెలుసు. సో 8 షెడ్యూల్, ప్రస్తుతం 12 షెడ్యూల్ ఉన్నాయి. దీనికి ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. హౌ మెనీ ఎప్పుడు ఈ యొక్క మానవ హక్కుల కమిషన్ ఏర్పడిందంటే 1993 ఏర్పడింది. ఇది కూడా నేరుగా వచ్చిన ప్రశ్నే. అభ్యర్థులు రాయగలుగుతారు, కంఫర్ట్గా రాస్తారు, డౌట్ ఏమీ రాదు. ఇక్కడ జాతీయ కమిషన్ యొక్క మొదటి అధ్యక్షులు మన పుస్తకంలో మొదటి అధ్యక్షులు, ప్రస్తుత అధ్యక్షులు మాత్రమే ఇచ్చారు. లిస్ట్ అంతా ఇవ్వలేదు, లిస్ట్ అంతా అడగదు, ఎప్పుడు అడగదు. అది నేను
రూఢిగా చెప్పాను, అభ్యర్థులు చదువుకున్న కంఫర్టబుల్ గుర్తుపెట్టుకున్నాను. ఎందుకంటే మొత్తం జాతీయ కమిషన్లు చైర్మన్ అంతా 10 మందిని ఇస్తే ఎక్కడ గుర్తుంటారు కదా. దట్ ఈస్ ఎ ఫుటైల్, వేస్ట్. అది ఏం చేశాను, మొదటి వాళ్ళు ఇచ్చా, ప్రస్తుతం ఇచ్చా. సో మొదటి వాళ్ళు ఇచ్చారు. కంఫర్టబుల్గా అభ్యర్థులు ఒక మార్కును సాధించారు. మన టెక్నిక్, మన పుస్తకంలో మాత్రమే ఆ టెక్నిక్ ఉంది. తర్వాత 85కి ఆన్సర్ 2. 86కి ఏముందంటే భారత రాజ్యాంగంలో ప్రకారం 280లో అవశిష్ట అధికారాలు ఉన్నాయి. కరెక్టు. రాజ్య జాబితా, ఉమ్మడి జాబితాలో పార్లమెంట్ అధికారాలు ఉంటాయి. యూనియన్ పార్లమెంట్ అది ఎక్స్క్లూజివ్ పవర్స్, అంటే రాజ్య జాబితా, ఉమ్మడి జాబితా తప్ప మిగతా కేంద్ర జాబితాలో ఎక్స్క్లూజివ్గా పార్లమెంట్ చట్టాలు చేయొచ్చు. కరెక్టే కదా. సో 86 ఆన్సర్ ఈస్ 3, బోత్ ఏ అండ్ బి. తర్వాత 87లో ఈ రిట్ల యొక్క మ్యాచింగ్ చేయమన్నాడు. రిట్టు దాని యొక్క అర్థం ఏంటి మన పుస్తకంలో బాక్స్ ఐటెంలో ఇచ్చాం. అలాగే ప్రాక్టీస్ సెషన్లో ఉన్నాయి, రాయగలుగుతాం. సో 87 ఆన్సర్ ఈస్ 2. దీనికి ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. తర్వాత 88 ఆన్సర్ ఈజ్ ఏంటి, జ్యుడిషియల్ యాక్టివిటీ అనే భావన ఎక్కడి నుంచి తీసుకున్నాం మనము, యుఎస్ఏ నుంచి తీసుకున్నాం. తర్వాత 89 కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం ఏం చేస్తుందంటే స్థానిక సంస్థలకు మాత్రమే ఎన్నికలు నిర్వహిస్తుంది, మిగతా కోఆపరేటివ్ సొసైటీకి సంబంధం లేదు, ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఇక 90 క్వశ్చన్ మనం పరిశీలిస్తే, అరేంజ్ ద ఫాలోయింగ్ కమిటీస్ పంచాయతీరాజులో వచ్చిన కమిటీలు క్రొనాలజికల్ ఆర్డర్లో చేయమన్నా మన పుస్తకంలో ఉందండి. ఇది నేను ఇచ్చాను పుస్తకంలో, కనుక క్వశ్చన్ కూడా ఇచ్చాను. మనకు దృష్టాంతం ఇక్కడ క్వశ్చన్ పేపర్లో ఉంది. క్వశ్చను మీరు గమనించండి. ఓకే, ఆన్సర్ ఈస్ డి. ఎందుకంటే ఫస్ట్ భవంతరాయ్ కమిటీ వచ్చింది, ఆ తర్వాత దంత్వాల కమిటీ వచ్చింది 1978లో, తర్వాత ఎల్ఎం సింగ్ కమిటీ వచ్చింది 1986లో, సో తర్వాత గాడ్గిల్ కమిటీ వచ్చింది 1988లో. అట్లా అరేంజ్గా మనం చేసుకున్నప్పుడు ఆన్సర్ ఈస్ డి. పుస్తకంలో నేరుగా ఇచ్చాను. 97 రాజ్యాంగ సవరణ. 70 రాజ్యాంగ సవరణ ఎప్పుడు అమల్లోకి వచ్చింది, జూన్ 1, 1993. అదే 73 ఎప్పుడు వచ్చింది అందరికీ తెలుసు మనకు, ఏప్రిల్ 24, 1993 జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం అంటారు. సో క్లియర్గా పుస్తకంలో ఉంది, రాయగలుగుతారు. 92 ఏముంది ఇక్కడ, ఈ కింది వాటిలో ఇది సరైంది అంటున్నాడు. కంటోన్మెంట్ యాక్ట్స్ ఆర్ పాస్ అండ్ చనలైజ్డ్ 1924. క్లియర్గా పుస్తకంలో ఇచ్చాను చూడండి, పేజ్ నెంబర్ 509లో ఉంది. ఫస్ట్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ మెడ్రాస్ 1688. అయితే ఆంధ్రాలో అయితే మున్సిపాలిటీ భీమిలీపట్నం అనేది మొట్టమొదటి మున్సిపాలిటీ ఉంది, అది కూడా ఇచ్చాను. అది ఇవ్వలేదు అనుకోండి. ఇక్కడ లార్డ్ రిప్ అనేవాడు లోకల్ గవర్నమెంట్కు ఫాదరు. కరెక్ట్, ఏబిసి కరెక్ట్. అంటే 92కి ఆన్సర్ ఇస్ 2. ఇక 93కి పరిశీలిస్తే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ నాట్ ట్రూ రిగార్డింగ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ సిస్టమ్ అంటున్నాడు. ఈవీఎంస్ ఆర్ యూస్డ్ ఫస్ట్ టైమ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ గోవా, జనరల్ ఎలక్షన్స్ నో, తప్పు. తర్వాత బి కరెక్ట్, ఈవీఎంస్ ఆర్ యూస్డ్ ఇన్ అ ట్రయల్ బేసిస్ ఇన్ రాజస్థాన్, మధ్యప్రదేశ్ మన పుస్తకంలో ఇచ్చానేది ఉంది. ఓన్లీ బి ఈజ్ కరెక్ట్. 93 ఆన్సర్ ఈజ్ 3 ఈజ్ కరెక్ట్. తర్వాత విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ రెడ్యూస్ ద మినిమం ఏజ్ ఆఫ్ ఓటింగ్ ఫ్రమ్ 21 to 18. ఇది కూడా డైరెక్ట్ ప్రశ్న. 61 రాజ్యాంగ సవరణ 1989లో రాజీవ్ గాంధీ ప్రధానంగా ఉన్నప్పుడు ఓటింగ్ వయసును 21 నుంచి 18 తగ్గించారు, మనకు తెలిసిండేది. 95 కూడా, ఇది కూడా మ్యాచింగ్ టైపు. మనకి ఇక్కడ ఈ యొక్క టెస్ట్ పేపర్స్లో ఈ క్వశ్చన్ యథాతథ అన్నీ ఉన్నాయి, కొన్ని ఉదాహరణలు చూపిస్తున్నా మీకు. సో ఆన్సర్ ఈస్ 4. 95కి ఆన్సర్ ఈస్ 4. 96 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిలేటింగ్ టు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కరెక్ట్ అంటున్నాడు. ఇది కూడా ఈజీనే. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇస్ 3-member బాడీ, కరెక్ట్. ఎలక్షన్ కమిషన్ అపాయింటెడ్ బై చీఫ్ జస్టిస్, అది తప్పు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇస్ కాన్స్టిట్యూషనల్ బాడీ, కరెక్ట్. కనుక ఏ అండ్ సి మాత్రమే కరెక్ట్ అవుతాయి. కనుక ఆన్సర్ ఈజ్ 2. ఆన్సర్ ఈజ్ 2. తర్వాత నెక్స్ట్ 97 ఇక్కడ నీతి ఆయోగ్ గురించి సరైనది అని అంటున్నాడు. నీతి ఆయోగ్ అనేది ఏంటి, నేషనల్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కాన్స్టిట్యూషనల్ బాడీ. నీతి ఆయోగ్ కాన్స్టిట్యూషనల్ బాడీ కాదు. నేషనల్ కమిషన్ మైనారిటీస్ కాదు. స్పెషల్ ఆఫీసర్ ఫర్ లింగ్విస్టిక్ మైనారిటీస్ అనేది ఆర్టికల్ 350A ఉంటుంది, అది ఒక్కటే రాజ్యాంగ సంస్థ. కానీ 97కి ఆన్సర్ ఈజ్ 1. 97కి ఆన్సర్ ఈజ్ 1. సో అంటే 1 అంటే మనకు ఇక్కడ ఆన్సరు 2 వస్తుంది. తర్వాత 90 కాదు, 97 ఇది, 97 అని చెప్పాను కనుక 97. ఓకే, 1 ఆన్సర్. సో ఇక్కడ 1 అంటే ఆన్సర్ మనం 2 తీసుకుంటాం, అంటే ఒకటే రైట్ కనుక ఆన్సర్ ఇస్ 2. ఇక 98 పరిశీలిస్తే 90 రాజ్యాంగ సవరణ ద్వారా మంత్రిమండలి సంఖ్య ఎంత మించొద్దంటే 15% మించొద్దు. అది అందరికీ తెలిసిండేది. హూ డిస్క్రైబ్ ద యూనియన్ యాజ్ ఏ ఫెడరేషన్ విత్ ద సెంట్రల్ టెండెన్సీ అంటాడు. యూనియన్ కేంద్రీకృత ధోరణితో కూడిన సమాఖ్య ఎవరన్నారు, ఐవర్ జెన్నింగ్స్ అన్నాడు. అలాగే ఏమన్నాడు, భారత రాజ్యాంగాన్ని అది లాయర్స్ ప్యారడైజ్ అన్నారు. ఇవన్నీ కూడా మనం క్లియర్గా పుస్తకంలో ఇచ్చాను, మీరు గమనించండి. సో అది పేజ్ నెంబర్ 370లో ఉంది, యాజ్ ఇట్ ఈస్గా ఉంది. సో ఆన్సర్ ఈజ్ 1. 99కి ఆన్సర్ ఈజ్ 1. తర్వాత 100
పవర్ టు ఇంక్రీజ్ ద నెంబర్ ఆఫ్ జడ్జెస్ ఇన్ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా. ఎవరు సుప్రీంకోర్టు జడ్జీల సంఖ్యను పెంచుతారంటే పార్లమెంట్. అది హైకోర్టులో ఎవరు పెంచుతారంటే రాష్ట్రపతి. మన సుప్రీంకోర్టు ఒకటే ఉంది, హైకోర్టులు ఎక్కువ ఉన్నాయి కనుక అన్నిటికీ చట్టాలు చేయలేదు పార్లమెంట్. అందుకే హైకోర్టు జడ్జీల సంఖ్య పెంచే అధికారాన్ని రాష్ట్రపతికి ఇచ్చారు, సుప్రీంకోర్టు జడ్జీల సంఖ్య పెంచే అధికారాన్ని పార్లమెంట్కి ఇచ్చారు. మొదట్లో మనకు తెలుసు 1+7 ఉండే, ఈరోజు మనకు 1+33 అంటే ఇలా పార్లమెంట్ చట్టం చేసి పెంచుతుంది. 99 అయిపోయింది. ఇక 100 ద పవర్ టు ఇంక్రీజ్ ద నెంబర్ అయిపోయింది. అది 100 క్వశ్చన్స్ కూడా అయిపోయింది కదా. సో ఆన్సర్ చెప్పాను, ఆన్సర్ ఇస్ 3. తరువాత 101 అరేంజ్ ది పొలిటికల్ పార్టీ ఇన్ ద క్రొనాలజికల్ ఆర్డర్ అంటుంది. వాళ్ళు స్థాపించిన దాన్ని బట్టి రాజకీయ పార్టీ క్రొనాలజికల్ ఆర్డర్ అంటే మనం దీంట్లో కూడా క్లియర్గా ఇచ్చారు. క్వశ్చన్ నెంబర్ 16లో ఇచ్చాను చూడండి, క్లియర్గా ఉంది ఇక్కడ, మీరు గమనించవచ్చు. ఈ విధంగా అంటే యాజ్ ఇట్ ఈజ్గా రావడం అనేది ఇంపార్టెంట్ గమనించండి. సో బహుజన పార్టీ, తర్వాత తెలుగుదేశం పార్టీ ఇవన్నీ కూడా ఎప్పుడు స్థాపించారని చెప్పేసి ఒక్క పేజీలో 2 ప్రశ్నలు యథార్థంగా వచ్చాయి రాజకీయ పార్టీలకు సంబంధించి. ఓకే, నెక్స్ట్ దట్ ఈజ్ 101 ఆన్సర్ ఈస్ 3. ఆన్సర్ ఈస్ 3 అనమాట. ఓకే, దెన్ నెక్స్ట్ 102 క్వశ్చన్ ఏముంది మనకు, రాష్ట్ర సమాచార కమిషన్ను ఎలా నియమించబడతారంటే ముఖ్యమంత్రి అధ్యక్షతన అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు అలాగే ముఖ్యమంత్రి సూచించిన ఒక క్యాబినెట్ మంత్రి ఉంటాడు. ఈ యొక్క కమిటీ ద్వారా వాళ్ళు నియమించబడతారు. ఆన్సర్ ఈజ్ ACD. ఓకే, ఇక్కడ బి రాదు, హైకోర్టు జడ్జి ఇందులో ఉండే కనుక 102 ఆన్సర్ ఈజ్ 2. సో 102 క్వశ్చన్కి ఆన్సర్ ఈజ్ 2, రైట్. ఇక 103 విచ్ ఆర్ ద ఫాలోయింగ్ వైలేట్ ద ఫెడరల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. భారత రాజ్యాంగం యొక్క సమాఖ్య తత్వాన్ని వ్యతిరేకించే సూత్రాలు ఇవి అంటున్నాడు. ఆఫీసర్ గవర్నర్ అనేవాడు సమాఖ్యలో ఎన్నుకోబడాలి, కానీ ఇండియాలో నియమించబడుతున్నారు కనుక సమాఖ్య విరుద్ధమే. సెంట్రల్ సర్వీసెస్ సమాఖ్య విరుద్ధం కాదు, ఎందుకంటే సెంట్రల్లో సర్వీసెస్ ఉంటాయి, స్టేట్లో సర్వీసెస్ ఉంటాయి. ఆఫీసర్ కంట్రోల్ జనరల్ కూడా ఏమీ విరుద్ధం కాదు, ఎందుకంటే అది ఓన్లీ ఆడిటింగ్ చేస్తుంది, రాష్ట్ర అధికారులు ఏమి తీసుకోదు. ఎమర్జెన్సీ పవర్ డెఫినెట్గా ఎమర్జెన్సీ విధిస్తే రాష్ట్ర అధికారులు పరిమితం అవుతుంది, సమాఖ్యకు విరుద్ధమే కనుక 103 క్వశ్చన్కు ఆన్సర్ ఈజ్ A and D అంటే 3. సో కొద్దిగా ఆలోచించి చేయాలి. తర్వాత 104 మ్యాచింగ్ ఏముంది, 104లో మ్యాచింగ్ ఆర్గనైజేషన్ ఆఫ్ హైకోర్ట్స్ ఏ జాబితాలో ఉంది, ట్యాక్సెస్ ఆర్ మినరల్స్ ఎడ్యుకేషన్, వెరీ సింపుల్. ఎడ్యుకేషన్ ఏ జాబితాలో ఉంది, కాంక్రీట్ లిస్ట్లో ఉంది, ఉమ్మడి జాబితా. ట్యాక్స్ ఆర్ మినరల్స్ ఈ స్టేట్ లిస్ట్లో ఉంది, ఆర్గనైజేషన్ ఆఫ్ హైకోర్ట్స్ ఇన్ యూనియన్ లిస్ట్. సో ఆన్సర్ ఈజ్ 1. డైరెక్ట్గా గుర్తుపెట్టుకొని ఆన్సర్ చేయడమే, ఆన్సర్ ఈజ్ 1. ఇక 105 పరిశీలిస్తే ఏ చట్టం ద్వారా బెంగాల్ గవర్నర్ జనరల్ భారత గవర్నర్ నియమించబడ్డారంటే చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833. ఇది హైలైట్ చేసి మనం చెప్తాం, అక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ కదా. సో ఆన్సర్ ఫర్ 105 ఈజ్ 3. నెక్స్ట్ తర్వాత ఇక 106 వెన్ డిడ్ ద లోకాయుక్త యాక్ట్ 2013 కేమ్ ఇంటూ ఫోర్స్ అంటే January 16, 2014 పుస్తకంలో ఇచ్చానండి, క్లియర్గా ఇచ్చాను, పేజ్ నెంబర్ 522లో. అంటే ఇలాంటి సమాచారం ఎక్కడ లేదు, ఇది మామూలు సమాచారమైన పుస్తకం, అది రికార్డ్ చేయబడాలి, అది చాలా ఇంపార్టెంట్. అప్పుడు అభ్యర్థులు గుర్తిస్తారు, గుర్తుపెట్టుకొని ఆన్సర్ రాస్తారు, రైట్. 522లో గమనించండి, నేరుగా ఈ యొక్క సమాచారం అనేది ఉంది. తర్వాత నెక్స్ట్ 107 ఏముంది, పార్లమెంట్ ఎప్పుడు చట్టాలు చేయొచ్చు రాజ్య జాబితాలో, డైరెక్ట్ ప్రశ్న మన పుస్తకంలో ఇచ్చాం, ప్రాక్టీస్ పేపర్లో కూడా ఉంది. ఎప్పుడు చేయొచ్చు అంటే 2 లేదా అంతగా రాష్ట్రాలు కోరితే కరెక్టు, రాజ్యసభ ప్రత్యేక తీర్మానం చేస్తే కరెక్టు, అలాగే అంతర్జాతీయ ఒప్పందాలు అమలు కోసం చట్టాలు చేయొచ్చు. అంటే ఏంటి, ఆర్టికల్ 252 కరెక్టు, 253 కరెక్టు, ఆర్టికల్ 250 కరెక్ట్, 250 ఏమో ఎమర్జెన్సీ, 252నేమో 2 లేదా అంతగా రాష్ట్రాలు కోరితే చేయొచ్చు. 253లో ఏముందంటే అంతర్జాతీయ ఒప్పందాల అమలు కోసం పార్లమెంటు రాజ్యసభలో చట్టాలు చేయొచ్చు. క్లియర్గా క్వశ్చన్ ఉంది, మనకు సమాచారం కూడా క్లియర్గా ఇచ్చాను. సో ఆన్సర్ ఇస్ 3. 107కు ఆన్సర్ ఇస్ 3 ఆన్సర్. ఇక 108 చూస్తే 11th ఫండమెంటల్ రైట్ ఎప్పుడు వచ్చింది, 86వ రాజ్యాంగ సవరణ ద్వారా వచ్చింది. తల్లిదండ్రులు తమ పిల్లలకు ప్రాథమిక విద్యా సౌకర్యాలు కల్పించాలి, ఆర్టికల్ 51K ఉంది కదా, అది డైరెక్ట్ వచ్చిన ప్రశ్న. ఇక 109లో అసెషన్ రీజన్ ఉంది, ఇవి కొద్దిగా ఇబ్బంది పెట్టేటివి, ఎందుకంటే ఈజీ అనిపిస్తుంది, అసెషన్ కరెక్టే రీజన్ కరెక్ట్ అయినప్పుడు అప్పుడు ఇందులో ఏదో ఒకటి రాంగ్ అయితే ఆన్సర్ ఈజీ, 2 రైట్ అయితేనే వెదర్ ఈ యొక్క అసెషన్ రీజన్ సపోర్ట్ చేస్తుందా లేదనేది విషయం 90% అభ్యర్థులు కన్ఫ్యూజ్ అయిపోతారు. అందులో నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి కదా, ఛాన్స్ తీసుకోండి. ఇదొక్కడే అభ్యర్థుల యొక్క
తుది ఫలితాన్ని నిర్ణయిస్తుంది. చాలా ఇంపార్టెంట్. 45 మార్కులు అందరూ తెచ్చుకుంటారు, దానివల్ల మీకు ఉద్యోగం రాదు. 60 నుంచి 65 మార్కుల వరకు స్కోర్ చేయగలగాలి. అంటే పేపర్ 1లో నాకు తెలిసినంత వరకు పాలిటీ ఏపీ హిస్టరీ కలిసి కనీసం అంటే 130, 135 వరకు స్కోర్ చేయాలి. మరి 130, 135 వరకు స్కోరు లాగాలి అంటే మైనస్ మార్కుల్లో అభ్యర్థులు ఆ తెలివితేటలు ఉపయోగించాలి. 80లు 90లు చాలామందికి వస్తాయి, దానివల్ల ప్రయోజనం లేదు, ఉద్యోగాలు రావు. సో ఇక్కడ చూడండి, యూపీఎస్సీ సెంట్రల్ రిక్రూటింగ్ ఏజెన్సీ కరెక్టు. ఇట్ ఈస్ అన్ ఇండిపెండెంట్ రిక్రూటింగ్ కౌన్సిల్ బాడీ కరెక్ట్. ఇది రాజ్యాంగ సంస్థే, కేంద్ర రిక్రూటింగ్ ఏజెన్సీ, ఈ రెండు కరెక్ట్. కానీ ఈ రీజన్ ఉందే, ఇన్ ఇండిపెండెంట్ రిక్రూటింగ్ అనే స్టేట్మెంట్ యూపీఎస్సీ సెంట్రల్ రిక్రూటింగ్ ఏజెన్సీకి ఏమీ సపోర్ట్ చేయదు. రెండు ఇండిపెండెంట్ స్టేట్మెంట్, ఫ్యాక్చువల్గా కరెక్ట్. కనుక బెస్ట్ ఆన్సర్ ఇస్ 2. రెండు కరెక్టే కానీ బట్ అది సపోర్ట్ చెయ్యదు. ఇక్కడ మీ తెలివితేటలు ఉపయోగించాలి. అఫ్కోర్స్ దీని గురించి పుస్తకంలో సమగ్రంగా వివరించాను, పాఠాలు చెప్పాను, ప్రాక్టీస్ టెస్ట్ కూడా ఇచ్చాను. సో అభ్యర్థులు ఎక్కువ టైం ప్రాక్టీస్ చేస్తే మంచి క్లారిటీ వస్తుంది. చాలామంది అభ్యర్థులు ఇప్పుడు ఎగ్జామ్ రాసిన ఫోన్లు చేస్తున్నారు, చాలా బాగా రాశామని కాన్ఫిడెంట్గా రాశారు. ఎందుకంటే ఆ విధంగా వాళ్ళు తయారయ్యారు, అది చాలా ఇంపార్టెంట్ అండి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ 110, ఇది కూడా గమనిద్దాం. 73 రాజ్యాంగ సవరణ అనేది ఈ అట్టడుగు ప్రజాస్వామిక సంస్థల పరిణామంలో ఒక ముఖ్యమైనది కదా. స్థానిక సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించడం 73 రాజ్యాంగ సవరణ చేశారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఘట్టమే. కరెక్ట్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. అసెషన్ ఏమంటున్నాడు, దిస్ యాక్ట్ బ్రాట్ ది పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్ అండర్ ద పర్వ్యూ ఆఫ్ ది జస్టిషియబుల్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఈ సవరణ అనేది పంచాయతీ సంస్థలు న్యాయ సమీక్ష పరిధిలోకి తీసుకొచ్చింది అని అంటున్నాడు. అంతే కదా. ఎప్పుడైతే రాజ్యాంగ పద్ధతి కల్పిస్తామో డెఫినెట్గా ఏమవుతుంది, ఇట్ ఈజ్ అండర్ ది పర్వ్యూ ఆఫ్ ది జస్టిషియబుల్ పార్ట్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అంటున్నాడు. రాజ్యాంగ ప్రతిపత్తి ఉంది కనుక కరెక్ట్. కనుక ఈ రెండూ కరెక్టే. బట్ ఈ జస్టిషియబుల్ పార్ట్ అనేది ఈ అసెషన్ను సపోర్ట్ చేస్తుందా అనేది అంటే సపోర్ట్ చేయదు, దానికి దీనికి సంబంధం లేదు. సో ఆన్సర్ ఇస్ 2. అట్లా కొద్ది కన్ఫ్యూజ్ అవుతారు. సో నెక్స్ట్ తర్వాత 111, ఆల్ ఇండియా సర్వీసెస్ వైలేట్ ద ఫెడరల్ ప్రిన్సిపల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ యాజ్ వెల్ యాజ్ ద అటానమీ ఆఫ్ ద స్టేట్. అఖిల సర్వీసులు ఇంతకుముందు చెప్పుకున్న సమాఖ్యకి విరుద్ధం, అలాగే రాష్ట్రాల స్వయం ప్రతిపత్తికి విరుద్ధం. ఎందుకంటే ఇక చూద్దాం, ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసెస్ ఆర్ గవర్న్డ్ బై సెంట్రల్ రూల్స్ అండ్ స్టేట్ డు నాట్ హ్యావ్ ఫుల్ కంట్రోల్ ఓవర్ దెమ్. ఎస్ కరెక్ట్. అఖిల భారత సర్వీసులకు ఎంపికైన వారు కేంద్రము చేత నియంత్రించబడతారు. రాష్ట్రంలో పనిచేసినా వాళ్ళని ఉద్యోగించే అధికారం రాష్ట్రాలకు ఉండదు. అంటే అర్థం ఏంటి, డెఫినెట్గా ఆల్ ఇండియా సర్వీసెస్ రాష్ట్ర ప్రతిపత్తిని దెబ్బతీస్తున్నాయి. ఎందుకంటే రాష్ట్రంలో పనిచేసినప్పటికీ వాడిని కంట్రోల్ చేసే కేంద్రం కనుక డెఫినెట్గా రాష్ట్ర స్వయం ప్రతిపత్తికి విఘాతమే. కరెక్ట్ కదా. ఇప్పుడు ఇది కరెక్ట్, రెండు స్టేట్మెంట్ కరెక్టు. ఈ రీజన్ అనేది అసెస్ను సపోర్ట్ చేస్తుంది. ఎందుకు ఈ యొక్క రాష్ట్రాల ప్రతిపత్తి దెబ్బతింటుందంటే ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు. ఎందుకంటే బికాజ్ దే ఆర్ కంట్రోల్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్. నా దగ్గర పనిచేస్తూ నా జీతం చేస్తూ వాడిని నియంత్రించలేదు. ఎవరు నియంత్రిస్తారు? కేంద్రం నియంత్రిస్తారు. అంటే అర్థం ఏంటి, నా స్వయం ప్రతిపత్తికి దెబ్బే కదా. అట్లా అర్థం చేసుకోవాలి. మరి ఇంత లోతుగా ఆ టైంలో అర్థం చేసుకుంటారంటే చేసుకోగలుగుతారు ఎప్పుడు అంటే బాగా చదివాలి, లాజికల్గా చదవాలి. ఫస్ట్ నుంచి క్లాస్లో అదే చెప్తుంటాను, లాజికల్గా చదవాలి. ఎవరైతే లాజికల్గా చదివి ఇలాంటి 15-20 క్వశ్చన్లు చేస్తారో వారే విజేతలు. మిగతా 45-50 క్వశ్చన్లు చేసిన విజేతలు ఎప్పటికీ కారు. సో ఆన్సర్ ఈజ్ 1. ఆన్సర్ ఈజ్ 1. తర్వాత నెక్స్ట్ 112 చూద్దాం. నీతి ఆయోగ్ ఈజ్ ఎ నాన్ కాన్స్టిట్యూషనల్ అడ్వైజరీ బాడీ. కరెక్ట్. నీతి ఆయోగ్ అనేది రాజ్యాంగ ప్రతిపత్తి లేదు, సలహా సంస్థ మాత్రమే. వన్ ఆఫ్ ది అబ్జెక్టివ్స్ ఆఫ్ ద నీతి ఆయోగ్ ఇస్ టు డెవలప్ మెకానిజం ఫర్ ఫార్ములేట్ credible plans at the level, village level and aggregate these progressively at higher levels. Yes, నీతి ఆయోగ్ ఏం చేస్తుందంటే ప్లాన్స్ అన్నీ కూడా దేశంలో ది నాలెడ్జ్ హబ్ ఎలా ఉండాలో అవన్నీ కూడా చేస్తాం. ఈ రెండూ కరెక్ట్ స్టేట్మెంట్. కానీ ఇచ్చిన ఎక్స్ప్లెనేషను రీజను అసెస్ను సపోర్ట్ చేయదు. అది అడ్వైజరీ రోలుకు కాన్స్టిట్యూషనల్ బాడీ అనే దానికి ఈ రీజను సరైన ఎక్స్ప్లెనేషన్ కాదు. సో ఆన్సర్ ఇస్ 2. నెక్స్ట్ 113, ఆర్టికల్ 263 ప్రకారం కేంద్ర రాష్ట్రాల మధ్య సమన్వయం కోసం అంతర్రాష్ట్ర మండలి ఉంటుంది. కరెక్ట్ కదా. 262 డీల్స్ విత్ ది ఇంటర్ స్టేట్ కౌన్సిల్. కరెక్టు స్టేట్మెంట్ కరెక్టు. తర్వాత
రీజన్ చూద్దాం. రాజమన్నార్ కమిటీ మేడ్ ఎ స్ట్రాంగ్ కేస్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఇంటర్ స్టేట్ కౌన్సిల్. ఎస్, రాజమన్నార్ కమిటీ చెప్పింది, సర్కారీ కమిటీ, అన్ని కమిటీలు చెప్పాయి. సో ఫ్యాక్చువల్గా రెండూ కరెక్టు. అంతేగాని రాజమన్నార్ కమిటీ ఇంటర్ స్టేట్ కౌన్సిల్ ఏర్పాటు చేయమనేది అంతర్రాష్ట్రాల మధ్య వివాద పరిష్కరించడానికి సంబంధం లేదు. రాజమన్నారు రికమెండ్ చేసింది, అంతకుముందు రాజ్యాంగంలో ఉంది, 263లో ఉంది, దాన్ని అమల్లోకి తీసుకురామన్నారు అంతే. సో కనుక ఈ రెండు ఫ్యాక్చువల్ కరెక్టే, కానీ ఈ రీజన్ అనేది అసర్షన్ ఎక్స్ప్లెయిన్ చేస్తుందనే గ్యారంటీ లేదు. కనుక ఆన్సర్ ఇస్ 2. సో ఇక్కడ తప్పులు చేస్తారు అభ్యర్థులు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ బి ది కరెక్ట్? నెక్స్ట్ 114. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ ద కరెక్ట్ కన్సిక్వెన్స్ డిక్లరేషన్ ఆఫ్ నేషనల్ ఎమర్జెన్సీ విత్ ద ప్రెసిడెంట్? జాతీయ అధికార పరిస్థితి ప్రకటిస్తే పర్యవసానాలు ఏంటి? నేరుగా ఉండే ప్రశ్న. ప్రెసిడెంట్ కెన్ మాడిఫై కాన్స్టిట్యూషనల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫైనాన్స్ బిట్వీన్ ద సెంటర్ అండ్ స్టేట్స్. కరెక్ట్. ఆర్థిక పరమైన అంశాలను కూడా మారుతాయి. కరెక్టు. సెంటర్ బికమ్స్ సెంటర్ టు గివ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ స్టేట్. కరెక్టు. ప్రెసిడెంట్ కెన్ సస్పెండ్ ఫండమెంటల్ ఆల్ అన్నాడు. అన్ని ప్రాధికారులు రద్దు కావు, ఓన్లీ 2021 రద్దు కావు, కనుక అది రాంగ్ అవుతుంది. కనుక ఓన్లీ ఏ అండ్ బి కరెక్ట్. అంటే 114కి ఆన్సర్ ఈస్ 1. ఏబి మాత్రమే కరెక్ట్. తర్వాత నెక్స్ట్ 115 చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్? పబ్లిక్ ఇంటర్ లిటిగేషన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ద సోషల్ యాక్షన్ లిటిగేషన్. కరెక్ట్. మన పుస్తకంలో కూడా క్లియర్గా ఇచ్చాను. సోషల్ యాక్షన్ లిటిగేషను, పబ్లిక్ లిటిగేషను అని 3-4 పేర్లతో ఇవ్వడం జరిగింది. పిల్ ఈజ్ అన్ అవుట్కమ్ ఆఫ్ జ్యుడిషియల్ రిస్ట్రైంట్. కాదు. ఈ పిల్ ఎందుకు వచ్చిందంటే ఈ న్యాయశాఖ క్రియాశీలత వల్ల, న్యాయశాఖ క్రియాశీలతకు పిల్లు ఒక అంశం, అంతేగాని న్యాయశాఖపై నియంత్రణ ద్వారా అది రాలేదు. అది రాంగ్. జస్టిస్ విఆర్ కృష్ణ అయ్యర్, పిఎన్ భగవతి, జస్టిస్ చిన్నపరెడ్డి వీళ్ళంతా కూడా ఈ పిల్ రావడానికి కారకులు. క్లియర్గా మన పుస్తకంలో కూడా మెన్షన్ చేసాం. మీరు ఒకసారి చూడండి, ఆ చాప్టర్కి వెళ్ళి ప్రతి క్వశ్చన్కి ఆధారము మన పుస్తకంలో ఉంది. సో ఓన్లీ ఏ అండ్ సి ఈజ్ ద కరెక్ట్. సో 1 ఈజ్ ద ఆన్సర్. 115కు ఆన్సర్ ఈజ్ ద 1. తర్వాత 116. విచ్ ద ఫాలోయింగ్ కేస్ విచ్ ద ఫాలోయింగ్ నాట్ ఏ సెంటర్ స్టేట్ రిలేషన్ కమిటీ? ఇది డైరెక్ట్ ప్రశ్న. కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలను సమీక్షించడానికి చాలా కమిటీలు వచ్చాయి, అందులో కానిది అంటున్నాడు. మనందరికీ తెలుసు సర్కారీ కమిషన్ ఉంది, రాజమన్నార్ కమిటీ ఉంది, పూంచి కమిషన్ ఉంది. కానీ ఇంద్రజిత్ గుప్తా కమిటీ ఎన్నికల సంస్థలకు సంబంధించింది. కనుక 116కి ఆన్సర్ ఇస్ 2. తర్వాత 117. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ కండిషన్ ఫర్ ద పొలిటికల్ పార్టీ టు బి రికగ్నైజ్ ద నేషనల్ పార్టీ? జాతీయ పార్టీ గుర్తించడానికి 4 కండిషన్స్ ఉన్నాయి, అందులో ఏది కాదు అంటున్నాడు. సో కొద్దిగా ట్రికీ, అంటే అన్నీ గుర్తుపెట్టుకోవాలి. సో ఆన్సర్ ఇస్ 2. ఏ పార్టీ విన్స్ 2% ఆఫ్ ద లోక్సభ సీట్స్ ఫ్రమ్ అట్లీస్ట్ 3 డిఫరెంట్ స్టేట్స్. కాదు, ఇది రాంగ్. అది మిగతా అన్నీ కరెక్ట్. సో కనుక ఎందుకు రాంగ్ అంటే ఫ్యాక్చువల్ రాంగ్ కనుక. సో 117 ఆన్సర్ ఈజ్ 1. తర్వాత 118. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ఆర్ నాట్ కరెక్ట్ రిగార్డింగ్ 73rd అమెండ్మెంట్ యాక్ట్ అంటూ? 73 రాజ్యాంగ సవరణ ద్వారా ఏది రాంగు అంటుంది. ఇది 118 క్వశ్చన్. 18 ఫంక్షన్స్ హ్యావ్ బీన్ ప్లేస్డ్ విత్ ద పర్వ్యూ నో 18 కాదు 29. ఈ 18 అనేది మున్సిపాలిటీస్కి రాంగ్. అది యాక్ట్ డస్ నాట్ అప్లై టు ద నాగాలాండ్, మేఘాలయ. కరెక్టు. యాక్ట్ బార్స్ ఇంటర్ఫరెన్స్ ఆఫ్ ద ఎలక్ట్రల్ మ్యాటర్స్ ఇన్ ద పంచాయత్. ఒకసారి ఎన్నికల ప్రక్రియ స్టార్ట్ అయిన తర్వాత ఆర్టికల్ 243 ప్రకారం న్యాయస్థానం జోక్యం చేసుకోకూడదు. కరెక్ట్. రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఫర్ బీసీసీస్ కంపల్సరీ. నో. రిజర్వేషన్ ఫర్ బీసీసీ పంచాయతీ రాష్ట్రాల ఐచ్ఛికానికి ఇచ్చారు, కంపల్సరీ కాదు. ఎస్సీలు కంపల్సరీ, ఎస్టీలు కంపల్సరీ, ఉమెన్ కంపల్సరీ, కానీ బీసీలు కంపల్సరీ కాదు, రాష్ట్రాల ఇష్టం. కానీ ఏమంటున్నాడు? నాట్ కరెక్ట్ అంటున్నాడు. కనుక ఏ నాట్ కరెక్టు, తర్వాత డి నాట్ కరెక్ట్. సో ఆన్సర్ ఈజ్ 1. 118కి ఆన్సర్ ఈజ్ 1. 119 ఏముంది? రాష్ట్రపతి ఏ విధంగా ఎన్నికవుతాడు? బయట ప్రశ్న. ఎవరి ద్వారా ఎన్నికవుతాడు? ఎన్నికైన పార్లమెంటు సభ్యులు. ఏ కరెక్టు. ఎన్నికైన రాష్ట్ర అసెంబ్లీ సభ్యులు. సి కరెక్టు. అలాగే ఎన్నికైన కేంద్ర ప్రాంతమైన ఢిల్లీ, పాండిచ్చేరి సభ్యులు. ఏ కరెక్టు, సి కరెక్టు, ఈ కరెక్టు. ఏసీ ఎక్కడుంది? ఏసీ 3లో ఉంది. సో 119కి ఆన్సర్ ఈస్ 3. ఇక 120. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ వాజ్ డిక్లేర్డ్ అన్కాన్స్టిట్యూషనల్ వైడ్ బై సుప్రీం కోర్ట్ ఇన్ 2015? 2015లో సుప్రీంకోర్టు ఏది ఎన్జాక్ వచ్చింది.
నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషను ఒక రాజ్యాంగ సంస్థ ఏర్పాటు చేసి తద్వారా సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జీలు నియమించాలని రాజ్యాంగ సవరణ చేస్తే సుప్రీంకోర్టు దాన్ని కొట్టివేసింది. ఎన్నో రాజ్యాంగ సవరణ? 99వ రాజ్యాంగ సవరణ. చాలా ఇంపార్టెంట్ రాజ్యాంగ సవరణ. డెఫినెట్గా అభ్యర్థులు గుర్తుపెట్టుకుంటారు. ఆన్సర్ ఈస్ 4. ఆన్సర్ ఈస్ 4. తర్వాత 121. ఇది కూడా మ్యాచింగ్ అండి. ఏం లేదు, ఎప్పుడెప్పుడు ఏ చట్టాల ద్వారా ఏమేమి వచ్చాయి అనేది. సపరేట్ రిప్రజెంటేషన్ ఫర్ ముస్లిం కమ్యూనిటీ ఎప్పుడు ఇచ్చారు? 1909 మింటో మార్లో సంస్థ ద్వారా ఇచ్చారు. తర్వాత డయార్క్ ఇన్ ద ప్రావిన్సెస్ 1919లో వచ్చింది. ఫెడరేషన్ ప్రపోజల్, ప్రిస్క్రైబ్డ్ ఫెడరేషన్ కాదు, ప్రిస్క్రిప్షన్ అంటే అది ప్రిస్క్రైబ్డ్ కాదు, అది యాక్చువల్గా తప్పుపడింది ప్రింటింగ్. ఫెడరేషన్ ప్రపోజ్డ్, ఎన్విసాజ్డ్ అని ఉండాలా? ఓకే, నో ప్రాబ్లం. డిస్కషన్ ఆన్ యాన్యువల్ స్టేట్మెంట్, ఇవన్నీ మనం పరిశీలిస్తే కరెక్ట్ ఈజ్ ఆన్సర్ ఈజ్ కోడ్లో 1 కరెక్ట్. మ్యాచింగ్లో ఆన్సర్ ఈజ్ 1 కరెక్ట్ అని ఎక్స్ప్లెయిన్ చేశాను కదండి. ఇప్పుడు ఏమొచ్చాయి అనేది ఆన్సర్ ఈజ్ 1. సో 121కి ఆన్సర్ ఈజ్ 1. తర్వాత 122. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఇస్ ఇన్ కరెక్ట్ రిగార్డింగ్ ఫైనాన్స్ కమిషన్? ఫైనాన్స్ కమిషన్ ఇస్ ద క్వాజీ జ్యుడిషియల్ బాడీ. ఎస్, కరెక్ట్. పుస్తకంలో క్లియర్గా ఇచ్చాను మీకు. ఫైనాన్స్ కమిషన్ కన్సిస్ట్ ఆఫ్ చైర్మన్ 4 మెంబర్స్. కరెక్టు. ఫైనాన్స్ కమిషన్ ప్లేస్ ఎడ్ అడ్వైజరీ రోల్. దీని విధులన్నీ కూడా సలహా విధులే. ఫైనాన్స్ కమిషన్ ఈజ్ అండర్ ఆర్టికల్ 290 కాదు, 280. 280లో ఫైనాన్స్ కమిషన్ ఉంటుంది కనుక ఇది రాంగు. సో 4 ఈజ్ రాంగ్ కనుక 4 అనేది ఆన్సర్ అవుతుంది. 123. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఆబ్జెక్టివ్స్ ఎంబడీడ్ ఇన్ ద ప్రియాంబుల్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా? ఇప్పుడు రాజ్యాంగంలో ప్రవేశకులు మనకు చాలా స్వేచ్ఛ, లిబర్టీ ఆఫ్ థాట్, ఎక్స్ప్రెషన్ ఆఫ్ బిలీఫ్, ఫెయిత్ అండ్ వర్షిప్ అని ఉంది. అందులో ఏది లేదంటున్నాడు. పొలిటికల్ లిబర్టీ అనే పదం లేదు. ఏముంది? లిబర్టీ ఆఫ్ థాట్ ఉంది, ఎక్స్ప్రెషన్ ఉంది, బిలీఫ్ ఉంది. వాట్ వీ డోంట్ హ్యావ్ పొలిటికల్ లిబర్టీ అనే పదం. లిబర్టీ ఆఫ్ థాట్, ఎక్స్ప్రెషన్, బిలీఫ్, ఫెయిత్ అండ్ వర్షిప్ 5 ఉన్నాయి. ఈ రాజకీయ స్వేచ్ఛ అనే పదం లేదు కనుక ఆన్సర్ ఈజ్ 1. సో నెక్స్ట్ 124. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ ది అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా కరెక్ట్? అటార్నీ జనరల్కి సంబంధించి ఈ కింది వాళ్ళు ఏది కరెక్టు అంటుంది. ఏది కరెక్టు? ప్రెసిడెంట్ షల్ అపాయింట్ ఏ పర్సన్ హూ ఈస్ క్వాలిఫైడ్ టు బి జడ్జ్ ఆఫ్ ఏ సుప్రీంకోర్టు. ఎస్, అటార్నీ జనరల్ నియమించడానికి అర్హత ఏంటంటే సుప్రీంకోర్టు జడ్జికుండా అర్హత ఉండాలి. కరెక్ట్. ఈ షల్ హ్యావ్ ద రైట్ ఆఫ్ ఆడియన్స్ ఇన్ ద కోర్ట్స్ అండ్ టెరిటరీ. ఎస్, ఏ కోర్టులైనా అపియర్ కావచ్చు. ఈ షల్ హోల్డ్ ఆఫీస్ డ్యూరింగ్ ద ప్లెజ్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్. నో, రాష్ట్రపతి విశ్వాసం వరకు ఉంటాడు, అది రాంగు. ఈ షల్ రిసీవ్ రెమ్యునరేషన్ యాజ్ ద పార్లమెంట్. నో, అటార్నీ జనరల్ యొక్క జీతభత్యాలను నిర్ణయించేది రాష్ట్రపతి, అది రాంగు. 2 రాంగు కనుక ఆన్సర్ ఈజ్ 124కు 1. ఓన్లీ 1 and 2 కరెక్ట్ స్టేట్మెంట్స్ కనుక ఆన్సర్ ఈజ్ 1. రైట్, ఓకే. తర్వాత 125 మ్యాచింగ్ ఉంది. యూకే కాన్స్టిట్యూషన్, ఐరిష్ కాన్స్టిట్యూషన్, అమెరికన్ కాన్స్టిట్యూషన్. కానీ ఏమేమి తీసుకున్నాం? వెరీ సింపుల్. మనం యూకే నుంచి ఏం తీసుకున్నాము? రూల్ ఆఫ్ లా తీసుకున్నాం. ఐరిష్ కాన్స్టిట్యూషన్ నుంచి డైరెక్ట్ ప్రిన్సిపల్ తీసుకున్నాం. అమెరికా నుంచి ఏం తీసుకున్నాం? పవర్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ. కెనడా నుంచి ఏం తీసుకున్నాం? ఐడియా ఆఫ్ రెసిడ్యూరీ పవర్స్, అవసరాధికారాలు రాష్ట్రాలకు ఇవ్వడం. ఆన్సర్ ఈజ్ 1. సో కరెక్ట్ మ్యాచింగ్ ఇది, గుర్తుపెట్టుకొని ఆన్సర్ చేయాలి. ఆన్సర్ ఈజ్ 1. నెక్స్ట్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఆర్ కరెక్ట్ అబౌట్ ప్రెసిడెంట్ సిస్టమ్? ఈ యొక్క అధ్యక్షతర పాలనకు సంబంధించి సరైనది ఏంది అంటున్నాం. మనకు పుస్తకంలో అధ్యక్షతర పార్లమెంటరీ కంపారిజన్ కూడా ఇచ్చాను నేను. రాష్ట్రపతి హెడ్ ఆఫ్ ద స్టేటు. ఎస్, రాష్ట్రపతి రాష్ట్రానికి అధిపతి. రాష్ట్రం కాదు, ఇక్కడ రాజ్యం అని ఉండాలి. రాష్ట్రపతి రాష్ట్రం అంటే మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రం వస్తుంది. సో రాష్ట్రపతి రాజ్యాధిపతి అనందం తెలుగులో. రాష్ట్ర ప్రభుత్వానికి అధిపతి, రాష్ట్రపతి ప్రభుత్వానికి అన్ని వాడే. అమెరికన్ సిస్టంలో ఈజ్ హెడ్ ఆఫ్ ద కంట్రీ, హెడ్ ఆఫ్ ద స్టేట్. ఇండియాలో హెడ్ ఆఫ్ ది కంట్రీ రాష్ట్రపతి, హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ ప్రైమ్ మినిస్టర్. అట్లా ఉంటుంది. ప్రభుత్వాధిపతి వేరు, దేశాధిపతి వేరు. ఓకే, ప్రెసిడెంట్ ఈ డైరెక్ట్ ఎలక్టెడ్ ద పీపుల్. ఎస్, అతడు డైరెక్ట్గా ఎన్నికవుతాడు. ప్రెసిడెంట్ ఈజ్ అకౌంటబుల్ టు లెజిస్లేచర్. నో, అడు అమెరికా అధ్యక్షుడు అమెరికా కాంగ్రెస్కు బాధ్యుడు కాదు. అవిశ్వాస తీర్మానం ద్వారా మనం తొలగించలేరు. సో బెస్ట్ ఆన్సర్స్ ఆర్ 1, 2, 3 ఓన్లీ, అంటే 3 ఆన్సర్. సో 126 ఆన్సర్ ఇస్ 3. తర్వాత 127. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ ఫైనాన్స్ కమిషన్ ఆర్ కరెక్ట్ అంటున్నాడు. ఏముంది? ఫైనాన్స్ కమిషన్ ఎగ్జామ్ ద ఫైనాన్స్ పొజిషన్ ఆఫ్ ద లోకల్ గవర్నమెంట్స్ ఇన్ ద స్టేట్. కరెక్టు. ఇట్ ఆల్సో రివ్యూస్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రెవెన్యూస్ బై ద స్టేట్ అండ్ లోకల్. కరెక్ట్. ఈ 2 కూడా కరెక్ట్ అండి. రాష్ట్ర ఆర్థిక సంఘం ఏం చేస్తుందంటే ఈ రాష్ట్రాల లోకల్ గవర్నమెంట్స్లో ఆర్థిక వనరుల పరిస్థితి ఎట్లా ఉంది, రాష్ట్రాలు ఆ యొక్క స్థానిక సంస్థలకు ఎలాంటి నిధులు ఇవ్వాలి అవన్నీ కూడా రికమెండ్ చేస్తుంది కనుక 127కి ఆన్సర్ ఈజ్ 3. 127 ఆన్సర్ ఈజ్ 3. యా.
తర్వాత 128 విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కరెక్ట్. వైస్ ప్రెసిడెంట్ ఈజ్ ఎలక్టెడ్ ఫర్ 5 years కరెక్ట్. వైస్ ప్రెసిడెంట్ యాక్ట్స్ as ex officio chairman of రాజ్యసభ కరెక్ట్. వైస్ ప్రెసిడెంట్ యాక్ట్స్ as ప్రెసిడెంట్ ఓన్లీ అంటిల్ న్యూ ప్రెసిడెంట్ ఈజ్ ఎలక్టెడ్. అంతే కదా, రాష్ట్రపతి ఎన్నికైనంత వరకు మాత్రమే వాడు కొనసాగుతాడు. రాష్ట్రపతి ఎన్నికైతే వెళ్ళిపోతాడు. కనుక 1 కరెక్ట్, 2 కరెక్ట్, 3 కరెక్ట్. 128 తర్వాత ఇక 129 విచ్ ఆర్ ద ఫాలోయింగ్ అవర్స్ మెంబర్స్ ఆఫ్ ద పార్లమెంట్ కెన్ ఫ్రీ టు రైజ్ ఎనీ క్వశ్చన్. ఏ సమయంలో వాళ్ళు ఏ ప్రశ్న అయినా అడగచ్చు అంటే 0 hourలో. 0 hourలో ఏ సభ్యుడైనా కూడా ప్రయర్ నోటీస్ ఇవ్వకుండా ఏ ప్రశ్న అయినా అడగచ్చు. సో కనుక శూన్యకాలం అంటాం. సో 129కి ఆన్సర్ ఈస్ 1. ఇక 130 మోస్ట్ పవర్ఫుల్ వెపన్ ఎనేబుల్ ద పార్లమెంట్ టు అన్షూర్ ఎగ్జిక్యూటివ్ అకౌంటబిలిటీ. ఎస్, ప్రభుత్వము శాసనసభకు బాధ్యత వహించేందుకు ఉన్న ఏర్పాటు అనేది అవిశ్వాస తీర్మానం. ఇది అంతిమ వెపన్, ప్రభుత్వాన్ని దించివేయచ్చు. మిగతాడు కూడా వెపన్సే, క్వశ్చన్ అవర్ వెపనే, తర్వాత 0 hour వెపనే, ఎలక్షన్ కూడా వెపనే. కానీ పార్లమెంటరీ అకౌంటబిలిటీ అంటున్నాడు కనుక పార్లమెంటరీ అకౌంటబిలిటీ టు ఎగ్జిక్యూట్ అంటున్నావు కనుక సో మనం నో కాన్ఫిడెన్షియల్ మోషన్ అని చెప్పచ్చు. ఎలక్షన్స్ కూడా కానీ పార్లమెంటరీ అంటున్నాడు కదా, ప్రజలకు కాదు. అప్పుడు ఏమవుతుంది, నో కాన్ఫిడెన్స్ మోషన్ అవుతుంది. అది ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే, డన్. తర్వాత 131 ఇది ఆర్టికల్స్ కంపారిజన్ అండి. ఆర్టికల్స్ వాటి యొక్క 131లో ఏముంది, సుప్రీంకోర్టు తన తీర్పులో తను రివ్యూ చేసుకోవచ్చు. 226లో హైకోర్టు రిట్లు జారీ చేయొచ్చు. ఆర్టికల్ 13 ప్రకారం న్యాయ సమీక్ష ఉంది. 33 ప్రకారం పరాధిక హక్కుల పరిరక్షణ. సో కరెక్ట్ మ్యాచింగ్ ఈస్ ఆర్టికల్స్ గుర్తుపెట్టుకోవాలి. 131 అనేది మనం గమనిస్తే మోడల్ పేపర్స్లో కూడా ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఉన్నాయండి. మీరు చేసి ఉంటే ఈజీగా ఆన్సర్ చేస్తారు. సో ఆన్సర్ 131కి ఈస్ 2. 131కి ఆన్సర్ ఈస్ 2. తర్వాత 132లో ఏముంది, జమ్మూ కాశ్మీర్ రికగ్నిషన్ యాక్ట్ కేమ్ ఇన్ టు ఫోర్స్ October 31st, 2019. పేజ్ నెంబర్ 618లో చూడండి. 2019 గుర్తుంటే చాలు, ఎందుకంటే మిగతా రాంగ్. డేట్ గుర్తు లేకపోయినా ఇయర్ గుర్తుంటే చాలు. అసర్షన్, ఇక్కడ మళ్ళీ అసర్షన్ వచ్చింది. 133 రైట్ టు ప్రాపర్టీ ఈజ్ మేడ్ లీగల్ రైట్ అండ్ ఆర్టికల్ 330A ఇన్ ద పార్ట్ 12th ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. కరెక్ట్, అందరికీ తెలుసు. 40వ రాజ్యాంగ సవరణ ద్వారా దీన్ని తీసేసాం. 44th రాజ్యాంగ సవరణ ద్వారా రైట్ టు ప్రాపర్టీని లిస్టులోకి మార్చారు. కరెక్టే కదా. ఎందుకు లీగల్ రైట్ అంటే ఇది ఆ భాగం నుంచి తీసేస్తారు కనుక ఇది వాట్ వి కాల్డ్ లీగల్ రైట్గా మారింది. కరెక్ట్. కనుక రీజను అసర్షన్ను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. 40వ రాజ్యాంగ సవరణ ద్వారా దీన్ని తీసేశారు కనుక దేనిగా మార్చారు, దాన్ని లీగల్ రైట్గా మార్చారు. కరెక్టే కదా. సో 133కి ఆన్సర్ ఈజ్ 1. రెండు కరెక్టే. అసర్షను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో 1. ఇక 134 పరిశీలిస్తే పంచాయతీ రాజ్ సిస్టమ్ 1978లో అశోక్ ఎన్ని అంచెలు సూచించింది, 2 అంచెలు. బలవంతరం కంటే 3 అంచెలు అయితే ఇది 2 అంచెలే సూచించారు. ఇది సింపుల్ ప్రశ్న, అందరూ రాయగలుగుతారు. 134 విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఆర్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్. ప్రధానమంత్రి సలహా మేరకు రాష్ట్రపతి ఎవరిని నియమిస్తాడు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రాంగ్. జడ్జెస్ సుప్రీంకోర్టు రాంగ్, ఎందుకంటే వీళ్ళంతా కూడా కొలీజియం ద్వారా నియమించబడతారు. అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా రైట్. గవర్నర్స్ ఆఫ్ ద స్టేట్ రైట్. ఈ ప్రశ్న తప్పు, ఆన్సర్ లేదు. ఇక్కడ ఆన్సర్ లేదు. దిస్ ఈజ్ అ రాంగ్ క్వశ్చన్. ఎందుకంటే చీఫ్ జస్టిస్ను సుప్రీంకోర్టు జడ్జి నియమించేది ప్రధాన సలహా మేరకు కాదు. రాజ్యాంగంలో ఏముంది, సుప్రీంకోర్టు సీజే కొలీజియం. మిగతా వాళ్ళు తీసుకున్న అఫ్కోర్స్ మంత్రిమండలి ద్వారా వెళ్తుంది, కానీ ప్రధానమంత్రి సలహా కాదు, మంత్రి సలహా కాదు. సో ఆ కోర్టు నుంచి రావాలి, అది న్యాయశాఖ జోక్యం ఉంటుంది అంటే ప్రధాన సలహా కాదు. కానీ ఇక్కడ ఆల్ ది అబవ్ అన్నాడు, వారి ఉద్దేశంలో ఆల్ ది అబవ్ అనే ఆన్సర్ తీసుకుండొచ్చు, కానీ తప్పు. సో 135 క్వశ్చన్కు రాంగ్ క్వశ్చన్ ఇది. మీరు అబ్జెక్షన్ పెట్టండి. సో ఇది రాంగ్, దీనికి రాంగ్గా ఇచ్చాడు కనుక మనం దాన్ని వదిలేద్దాం. ఇక 136 విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ప్రొవిజన్స్ 73rd అమెండ్మెంట్ రిలేటెడ్ టు పంచాయతీరాజ్ ఆర్ కరెక్ట్ అంటున్నాడు. 72 రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చిన అంశాలు ఏంటి, మెంబర్స్ ఆఫ్ 3 బాడీస్ ఆర్ డైరెక్ట్ ఎలక్టెడ్ బై ద పీపుల్. అవును, పంచాయతీ సభ్యులందరూ కూడా ఏ లెవెల్లో అయినా కూడా సభ్యులు నేరుగా ప్రజలతోనే ఎన్నికవుతారు. అది వార్డు మెంబర్స్ కానీ, జడ్పీటీసీలు కానీ, ఎంపీటీసీలు కానీ నేరుగా ప్రజలు చూస్తారు. ఇక ప్రజలు అనకూడదు, ఓటర్లు అంటే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే ప్రజలందరూ ఓటర్లు కాదు, ఓటర్లందరూ ప్రజలే.
అలా తీసుకుంటే టెక్నికల్గా రాంగ్ ఇది. ఓకే, పర్లేదు. ఎలక్షన్స్ విల్ బి హెల్డ్ విత్ ఇన్ రాంగ్. 3 months కదండి, 6 months లోపల జరగాలి. ఉమెన్ హ్యావ్ 1/3 రిజర్వేషన్, కరెక్ట్. మినిమం ఏజ్ రిక్వైర్డ్ ఫర్ టు బికమ్ మెంబర్ 21 years, కరెక్ట్ అండి. సో 1 కరెక్టు, తర్వాత 3 కరెక్టు, 4 కరెక్ట్ 136లో. సో ఆన్సర్ ఈస్ 3. తర్వాత 137 అగైన్ అసర్షన్ రీజన్స్ వచ్చాయి మనకు. వన్ ఆఫ్ ద మోస్ట్ కాంట్రవర్షియల్ ఆర్టికల్ ఇస్ ఆర్టికల్ 356, కరెక్ట్. అత్యంత వివాదాస్పదమైన ఆర్టికల్ 356 ఫ్యాక్చువల్లీ కరెక్ట్. ఇట్ ఈస్ ఇంపోజ్డ్ వెన్ ద గవర్నమెంట్ ఆఫ్ ఎ స్టేట్ కెనాట్ బి క్యారీడ్ ఆన్ ఇన్ అకార్డెన్స్ విత్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఎప్పుడు విధిస్తాం ఆర్టికల్ 356ను? ఆ రాష్ట్రంలో రాజ్యాంగపరంగా వైఫల్యం చెందినప్పుడు, రాజ్యాంగపరంగా ఆ ప్రభుత్వ పాలన కొనసాగలేనప్పుడు. 2 కరెక్ట్. కానీ అసర్షన్, ఈ రీజన్ అనేది అసర్షన్ ఎక్స్ప్లెయిన్ చేయదు. ఎందుకు అది ఆర్టికల్ 356 కాంట్రవర్సీ అయిందో రీజన్ ఎక్స్ప్లెయిన్ చేస్తలేదు. ఎందుకు కాంట్రవర్సీ అయిందంటే అక్రమంగా అన్యాయంగా విధిస్తున్నారు, దుర్వినియోగం చేస్తున్నారు కనుక ఆర్టికల్ 356ను, అందుకు అది వాట్ హ్యాపెండ్ కాంట్రవర్సీ అయిందని చెప్పాలి. అలా లేదు కదా ఇక్కడ కనుక. సో బెస్ట్ ఆన్సర్ ఈస్ 2. బోత్ ఆర్ కరెక్ట్, బట్ రీజన్ ఈజ్ నాట్ ది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్. సో 137 ఆన్సర్ ఈస్ 2. నెక్స్ట్ 138. మాండమస్ నార్మలీ నాట్ ఇష్యూడ్ టు గవర్నమెంట్ ఫర్ మేకింగ్ లా. ఎస్, ఎప్పుడైనా ప్రభుత్వం తన విధిని చేయకపోతేనే చెప్తాను తప్ప పలానా చట్టం చేయమని మాండమస్ చూడ ద్వారా కోర్టులో ఆదేశించలేవు, కరెక్ట్. మాండమస్ కెనాట్ లైట్ ఇన్ ద అబ్జెన్స్ ఆఫ్ పాలసీ. వన్స్ ద పాలసీ ఇస్ లైట్ డౌన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పాలసీ కెన్ బి ఎన్ఫోర్స్డ్. కనుక ఏ విధానాలు లేకుండా మాండమస్ రిట్ని ఈ పని చేయమని చెప్పకూడదు. విధానాలు ఉండి ఈ పని ఇలాగా చేయాలని ఉంటే అప్పుడు ఆ పని చేయకపోతే అప్పుడు కోర్టు ఆ పని చేయమని. ఉదాహరణకు కలెక్టర్ ఉన్నాడు, తన విధి విధానాలు ఏముందంటే ప్రతి నెల ఒక సంక్షేమ హాస్టల్లో అతను కంపల్సరీగా నిద్ర చేయాలని ఉందనుకోండి, అలా రూల్స్ పెట్టుకోండి. వాడు అప్పుడు వెళ్ళలేదనుకోండి, అప్పుడు మేనేజ్మెంట్ రిట్ ద్వారా వాడిని వెళ్ళమని చెప్పచ్చు. అలా వెళ్ళాలని ఏమీ లేనప్పుడు చెప్పే హక్కు హైకోర్టుకు ఉండదు, కరెక్టే కదా. సో ఇప్పుడు అలా పరిశీలిస్తే బోత్ ఆర్ కరెక్ట్, రీజన్ ఈజ్ ది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్. అర్థమైంది కదా. సో అట్లా కొద్దిగా ఆలోచించి చేయాలి. ఇక్కడ మీరు పొరపాటు పడే అవకాశాలు ఉన్నాయి. మా అభ్యర్థులు ఎంతవరకు దీన్ని అర్థం చేసుకున్నారనేది చూడాలి. అయితే పుస్తకంలో నేను దాదాపు ఒక 1/2 పేజీ ఇచ్చా. ఈ మేనేజ్మెంట్ ఎందుకు ఇస్తారు, ఎప్పుడు ఇయ్యరు, ఇవన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి. అది అర్థం చేసుకొని ప్రాక్టీస్ చేస్తే, కేవలం చదివితే చాలామంది ఏం చేస్తారు ఈ పర్యాయము పుస్తకాన్ని చదివారు కానీ ప్రాక్టీస్ టెస్ట్లు చేయలేదు. ఏమంటే టైం లేదంటున్నారు. టైం లేదంటే ఎగ్జామ్లో కూడా మీకు ఆన్సర్ రాదు. ఎప్పుడైనా ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్, అప్పుడే సబ్జెక్ట్ పైన క్లారిటీ వస్తుంది. సో డోంట్ రిపీట్ దిస్ మిస్టేక్ అగైన్. రైట్. 139. డైరెక్ట్ డిపెండ్ స్టేట్ పాలసీ ఆర్ నాట్ ఎన్ఫోర్సబుల్ బీయింగ్ ఇండిపెండెంట్లీ ఎన్ఫోర్స్డ్ బై ద కోర్ట్. అంతే కదా, ఆదేశం వల్ల స్వతంత్రంగా అమల్లోకి రావు, కరెక్టు. దే యాక్ట్ యాజ్ అ గైడ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ లెజిస్లేషన్, కరెక్ట్. ప్రభుత్వానికి మార్గదర్శక సూత్రాలు, అంతే. కనుక అమల్లోకి రావు, ఎందుకంటే న్యాయబద్ధత లేదు కనుక. ఈ 2 కరెక్ట్, కానీ అసర్షన్ ఏమి రీజన్ ఎక్స్ప్లెయిన్ చెయ్యదు. సో ఆన్సర్ ఇస్ 2. 139కి ఆన్సర్ ఇస్ 2. తర్వాత నెక్స్ట్ 140 క్వశ్చన్. ఇది కూడా అసర్షన్ రీజనే. సమాజపు వనరుల యాజమాన్యం, నియంత్రణ ప్రజలందరి ఉమ్మడి కోసం ఉండాలి, కరెక్ట్. ఆర్టికల్ 38లో ఉంది. ఆర్టికల్ 38లో A and B ఉంటుంది, కరెక్ట్. అలాగే ఆర్థిక వ్యవస్థకు నిర్వహణ, సంపద, ఉత్పత్తి సాధనాల కేంద్రీకరణ దారితీసి ప్రజలు ఉమ్మడి మేలుకు హానికరం కాదు, 2 ఉన్నాయండి. ఆర్టికల్ 38లో 2 ఉన్నాయి. ఇవి రాజ్యాంగ సవరణ ద్వారా ఒకటి ఉంటూ తర్వాత ఇంకోటి కలిపారు. మీకు క్లియర్గా కూడా దీనిపైన ప్రాక్టీస్ క్వశ్చన్లు కూడా ఇవ్వడం జరిగింది. గతంలో కూడా ఈ ప్రశ్న వచ్చింది కనుక ఆన్సర్ ఈ 2 ప్రకటనలు కరెక్ట్. 140కి ఆన్సర్ ఇస్ 2. తర్వాత 141. డైరెక్ట్ డిపెండ్స్ స్టేట్ పాలసీ కంటైన్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్. సో ఇక్కడ తీసుకుంటే మనము ఏ కరెక్టు, బి కరెక్టు, సి కరెక్టు, డి ఉంది. సో ఇక్కడ ఇచ్చిన దాంట్లో మనకు ఆన్సర్ ఈస్ 4. 142. పంచాయతీస్ హ్యావ్ రెస్పాన్సిబిలిటీస్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్. పంచాయతీ విధులు ఉన్నాయి 29లో. అందులో ఏదంటే లైబ్రరీస్. రికగ్నిషన్ ఆఫ్ స్లాటర్ హౌసెస్ లేదు, రెగ్యులేషన్ ఆఫ్ ల్యాండ్ యూజ్ లేదు, బరియల్ గ్రౌండ్స్ అవి లేవు కనుక వాడు ఇచ్చిన 29 విధుల్లో లైబ్రరీస్ మాత్రం ఉంది. అలాగే మున్సిపాలిటీస్ యొక్క 18 విధుల్లో ఏది ఉందంటున్నాడు, క్యాటిల్ పౌండ్స్
అంటే బందెల దొడ్లు అంటారు కదా, అది నిర్వహించాలని ఉంది. సో ఆన్సర్ ఈజ్ 2. 142కి ఆన్సర్ ఈజ్ 1, 143కి ఆన్సర్ ఈజ్ 2. తర్వాత మళ్ళీ అసోసియేటెడ్ రీజన్స్ వచ్చాయి. 144 దెర్ ఈజ్ నో ఫండమెంటల్ రైట్ టు మ్యారీ. రాజ్యాంగంలో వివాహ అనేది ప్రాథమిక హక్కుగా లేదు. ప్రాథమిక హక్కులు అంతర్భాగంగా ఉండొచ్చు కానీ హక్కుగా లేదు. రైట్ టు ట్రావెల్ అబ్రాడ్ కమ్స్ అండర్ ద పర్వ్యూ ఆఫ్ ఫండమెంటల్ రైట్. కరెక్ట్. మనేకా గాంధీ కేసులో విదేశాలు కూడా సంచరించే హక్కు ఉందని సుప్రీంకోర్టు చెప్పింది. ప్రాథమిక హక్కులు అంతర్భాగం అని చెప్పింది. మూడో భాగంలో లేవవి, అంతర్భాగాలు చెప్పి. కనుక బోత్ స్టేట్మెంట్లు ఆర్ కరెక్టు. అంతేగాని స్టేట్మెంట్ అది రెండు స్టేట్మెంట్ కరెక్టేనండి. ఇది అసలు కాదు, రెండు స్టేట్మెంట్ కరెక్ట్. ఇక 145 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ ఫండమెంటల్ డ్యూటీ యాజ్ మెన్షన్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. ఏది సేఫ్ గార్డ్ పబ్లిక్ ప్రాపర్టీ డ్యూటీనే, వాల్యూ ప్రిజర్వ్ హెరిటేజ్ ఆఫ్ అది డ్యూటీనే, ప్రొటెక్ట్ ఎల్డర్లీ డిఫరెంట్ ఏబుల్ పీపుల్ లేదండి, ప్రమోట్ హార్మనీ అండ్ స్పైట్ ఆఫ్ ద కమ్యూనల్ బ్రదర్హుడ్. కనుక పెద్దలు ప్రొటెక్ట్ ఎల్డర్లీ అండ్ డిఫరెంట్ ఏబుల్డ్ అనేది లేదు. సో అది ఫండమెంటల్ డ్యూటీ కాదు. 3 ఆన్సర్. ఇక 146 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ అంటున్నాడు. అండ్ రిప్రజెంటేటివ్ పీపుల్స్ యాక్ట్ ఆఫ్ 81 ఎలక్షన్ no election can be called in question except by the election petition represented in accordance with the provisions of this act. Correct. Only High Court have the original jurisdiction in election. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, లోక్సభ, రాజ్యసభ ఎన్నికల వివాదాన్ని హైకోర్టులో మాత్రమే వేయాలి, వేరే కోర్టులో వేయకూడదు. తర్వాత సుప్రీంకోర్టు కనుక ఒరిజినల్ జ్యుడిక్షన్లోకి వస్తుంది. కరెక్ట్. ఎలక్షన్ పిటిషన్ కాలింగ్ క్వశ్చన్ అండ్ ఎలక్టెడ్ షాల్ బి ఫైల్డ్ విత్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ 30 days. ఉంది కదా. సో 30 days కాదు, 45 days. కనుక 1 కరెక్ట్, 2 కరెక్ట్. ఇది కూడా ఆన్సర్ కరెక్ట్ కాదు. వాడు ఇచ్చిన ఆన్సర్లు ఏవీ లేవు దీనికి. సో ఇది కూడా కంటెస్ట్ చేయండి క్వశ్చను. ఆర్టికల్ 146లో ఆన్సర్ నో ఆన్సర్, నో ఆన్సర్, కరెక్ట్, నో కరెక్ట్ ఆన్సర్. సో కరెక్ట్ ఆన్సర్ ఏమొస్తుందంటే 1 ఉంది, తర్వాత 2 ఉంది, తర్వాత 3 ఉంది. 1 and 2 ఉండాలి. 1 and 2 ఉందా? లేదు. 1 and 2 మాత్రం ఆన్సర్లు కనుక 146 కూడా కరెక్ట్ ఆన్సర్ లేవు. ఇది మనం కంటెస్ట్ చేయొచ్చు. సో దిస్ క్వశ్చన్ ఈజ్ అ రాంగ్ క్వశ్చన్, రాంగ్ ఆన్సర్. లేదు, దీనికి ఆన్సర్సే లేవు. 147 విత్ రెఫరెన్స్ టు ది ఇండియన్ జ్యుడిషియరీ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. రిటైర్డ్ జడ్జ్ ఆఫ్ ఎ సుప్రీం కోర్ట్ కెన్ బి కాల్డ్ అండ్ టు సిట్ ఇన్ ద సుప్రీం కోర్ట్ బై ద సీజే విత్ ద పర్మిషన్ ఆఫ్ దిస్ ప్రెసిడెంట్. ఎస్, సుప్రీంకోర్టు సీజే ఒక రిటైర్డ్ న్యాయమూర్తిని, సుప్రీం న్యాయమూర్తిని కొన్ని రోజులు జడ్జిగా పనిచేయమని అడగచ్చు. ఎవరి అనుమతితో? రాష్ట్రపతి యొక్క అనుమతితో. క్లియర్గా పుస్తకంలో ఇచ్చాను నేను. ఓకే, డన్. సో పుస్తకాలు చూడండి మీరు, ఎందుకంటే అన్నీ చూడడానికి మనకి ఇక్కడ టైం లేదు, అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయలేం కదా. చూపిస్తా మీకు. రైట్, ఇక్కడ పుస్తకంలో చూడండి క్లియర్గా. సుప్రీంకోర్టులో కోరలు లేనప్పుడు రాష్ట్రపతి పూర్వానుమతితో సుప్రీం ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తులను తీసుకోవచ్చు అని 128లో క్లియర్గా మెన్షన్ చేశారు. సో చదివిన వాళ్ళకు ఆన్సర్. రైట్. ఓకే, నెక్స్ట్ రెండవది, హైకోర్ట్ ఆఫ్ ఇండియా ద పవర్ టు రివ్యూ ఇట్స్ ఓన్ జడ్జిమెంట్ యాజ్ ద సుప్రీం కోర్ట్ డస్ ఆల్దో ఇట్ హ్యాస్ బీన్ నో స్పెసిఫిక్ పవర్ టు. లేదండి, హైకోర్టు తన తీర్పులను తనే రివ్యూ చేసుకునే అవకాశం లేదు. ఓన్లీ 1 ఇస్ ఓన్లీ సుప్రీంకోర్టు మాత్రమే తన తీర్పులు తనే రివ్యూ చేసుకోవచ్చు. ఆర్టికల్ 136 ప్రకారం అలాంటి అధికారం హైకోర్టులకు లేదు. ఓన్లీ 1 ఆన్సర్. సో 147కి ఆన్సర్ ఓన్లీ 1. 148 మళ్ళీ అసోసియేషన్ రీజన్ ఉంది, చూద్దాం. 42వ రాజ్యాంగ సవరణను మినీ రాజ్యాంగం అంటారు. కరెక్ట్, ఎందుకంటే ఎక్కువ ఆర్టికల్స్ యాడ్ చేశారు. ఈ రాజ్యాంగ సవరణ ద్వారా 54 ఆర్టికల్స్ వచ్చాయి. మన పుస్తకంలో కూడా చెప్పాను, ఉంది. ఈ అతిపెద్ద సవరణ 40, దీని ద్వారా 54 నుంచి 55 ఆర్టికల్స్ యాడ్ చేశారు. సో బోత్ ఆర్ కరెక్ట్. కనుక ఎందుకు దీన్ని మినీ రాజ్యాంగం అన్నారంటే ఎక్కువ సవరణ చేశారు, రాజ్యాంగ యొక్క స్ఫూర్తిని మార్చేశారు. అందుకే ఇది మినీ కాన్స్టిట్యూషన్ అంటారు, రివిజన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటారు. కారణం అదే. కనుక ఆన్సర్ ఈస్ 1. 148కి ఆన్సర్ ఈజ్ 1. తర్వాత ఇక 149లో ఏముంది? విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ట్రైబల్ ఏరియాస్ అండర్ 6th షెడ్యూల్ ఈజ్ కరెక్ట్. ఇట్ అప్లికబుల్ టు స్టేట్ వేర్ షెడ్యూల్ ట్రైబ్స్ మేకప్ మోర్ దెన్ 40% ఆఫ్ ద స్టేట్ పాపులేషన్. 40% తీసుకోవాలి అనేది ఒక 2020లో కమిషన్, 2002లో ఎస్టీ కమిషన్ ఇచ్చింది, కానీ అది పాటించడం లేదు. 40% జనాభా కాదు, ఎక్కువ జనాభా ఉంటే తీసుకోమన్నారు. మొత్తం స్టేట్ పాపులేషన్ కాదు, ఏరియా వైజ్ తీసుకోమన్నారు. కనుక ఇది రాంగ్. దీస్ ఏరియాస్ అవుట్ సైడ్ ద అథారిటీ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేచర్ యాజ్ వెల్ as స్టేట్ ఇస్ రాంగ్. నో, స్టేట్ లెజిస్లేచర్ ఎగ్జిక్యూటివ్ కెన్ కంట్రోల్ ఇట్.
ఓన్లీ ప్రెసిడెంట్ కెన్ రీఆర్గనైజ్ ద అటానమస్ డిస్ట్రిక్ట్ ఏరియాస్. గవర్నర్ కూడా చేయొచ్చు. హైకోర్ట్ ఆఫ్ స్టేట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ జ్యూడిక్షన్, రాంగ్. కనుక దీన్ని బట్టి చూస్తే మనకు నన్ ఆఫ్ ది అబౌవ్. పుస్తకంలో ఇచ్చాను క్లియర్గానండి. ఎవరు ఎలా చేస్తారు, ఏం చేస్తుంది, రాష్ట్ర శాసన పరిధిలోకి వస్తుందని కూడా రాశాను. కనుక మీరు షెడ్యూల్డ్ ప్రాంతాలు, షెడ్యూల్డ్ ఏరియాస్కి సంబంధించి ఒక చాప్టర్ ఉంది మనకు, అందులో చూస్తే మీకు ఆన్సర్ దొరుకుతుంది, చూడండి. రైట్. లాస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఇస్ కరెక్ట్? ఫ్లోటింగ్ కాన్స్టిట్యున్సీస్ ఆర్ కాన్స్టిట్యున్సీ వితౌట్ ఫిక్సెడ్ జోగ్రాఫికల్ ఏరియాస్. అంటే ఈ తేలుతున్న నియోజకవర్గాలకి ఖచ్చితమైన యొక్క భౌగోళిక బండ్రి ఉండదు మన నియోజకవర్గాలలాగా. కరెక్టే కదా? కరెక్టు. ఇన్ ద కాన్స్టిట్యున్సీ ఆఫ్ సంగా ఇన్ సిక్కిం ఓన్లీ బుద్ధిస్ట్ మాంక్స్ కెన్ కంటెస్ట్ అండ్ ఓట్. కరెక్ట్ అండి. 2019లో సిక్కిం ఎన్నికలు జరిగినప్పుడు అక్కడ సుమారు ఒక 111 ఈ లామా సంఘ అనే బుద్ధిస్టు మాంక్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఆ యొక్క వర్గాలకు మాత్రమే అక్కడ ఓటు హక్కు ఉంది, వాళ్ళు మాత్రమే పోటీ చేయాలి. ఇది సిక్కింలో ఉంది అండి. ఎందుకు అడిగాడంటే మొన్న జమ్మూ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో కూడా ఇది అడిగారు వాళ్ళు. మాకు కూడా జమ్మూ కాశ్మీర్లో ఉండే యొక్క ఈ కాశ్మీర్ పండిట్స్ కూడా ఈ ఫ్లోటింగ్ కాన్స్టిట్యున్సీ కావాలి, ఎందుకంటే మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి, మేము ఎక్కడైనా ఓటు వేసుకోవచ్చు, ఈ విధంగా మాకు అవకాశం ఇవ్వండి అని అడిగారు. కానీ ఇవ్వలేదు. ఎందుకంటే ఈ సిక్కింకి ఏమో రాజ్యాంగంలో ఆర్టికల్ 371F అని ఒకటి ఉంటుంది, వాళ్ళకి ప్రత్యేక ప్రతిపత్తి ఇచ్చారు. అలాంటి ప్రతిపత్తి జమ్మూ కాశ్మీర్ లేదు కనుక ఇవ్వలేమన్న. తర్వాత సవరణ చేసి ఇవ్వచ్చు. కనుక ఇప్పుడు రెండు కూడా కరెక్ట్. సో 150కి ఆన్సర్ ఈజ్ బోత్ 1 and 2. ఈ ఒక్క ప్రశ్న మనము పుస్తకంలో కవర్ చేయలేదండి. అంటే నేను క్లాస్లో చెప్పాను, డిస్కషన్లో చెప్పాను తప్ప దీన్ని పుస్తకంలో మెన్షన్ చేయలేదు. సో మొత్తం ఉన్న 75 క్వశ్చన్స్లో ఒక్క క్వశ్చన్కు సంబంధించిన సమాచారం తప్ప మిగతా అన్ని క్వశ్చన్లకు మన పుస్తకంలో సమాచారం ఉంది. అంటే 75 గాను 74 క్వశ్చన్స్కు సమాచారం, ప్రత్యక్షంగా పరోక్షం. సో ఆ విధంగా అద్భుతంగా ఈ యొక్క పుస్తకం ఉపయోగపడింది. అభ్యర్థులంతా కూడా వాళ్ళు కాల్ చేస్తున్నారు. సో కనుక మీరు రాబోయే పరీక్షలకు కూడా ఇప్పటి నుంచి సన్నద్ధం కండి. మళ్ళీ నోటిఫికేషన్స్ వస్తున్నాయి. ఇటు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో, అలాగే ఏపీలో ఆల్రెడీ తెలంగాణలో హైకోర్టు నోటిఫికేషన్ వచ్చింది, ఏపీలో కూడా హైకోర్టు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. ఎవరైతే సీరియస్గా ఉన్నారో వాళ్ళు చదవండి. ఎగ్జామ్ ముందర గందరగోళం అవుతుంది, పోస్ట్పోన్ అవుతుందని చదవలేదు చాలామంది ఈ మధ్యకాలంలో. కానీ చాలామంది పర్సంటేజ్ ఆల్మోస్ట్ 92% అటెండెన్స్ ఉంది మెయిన్ ఎగ్జామినేషన్కు. అంటే బాగున్నట్లే. తెలంగాణలో 46 ఉంది. కనుక అభ్యర్థులు ఎంత ఉద్యమాలు చేసినా ఎగ్జామ్ మాత్రం అటెండ్ అయ్యారు. సో కొన్ని ఇబ్బందులు వచ్చాయి. సో దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు మనం ఇప్పుడు అనవసరం చర్చ చేయడం అనవసరం, కోర్టులో కేసు తేలిన తర్వాత మాట్లాడుకుందాం. కనుక అభ్యర్థులంతా మరీ ఎవరైతే సీరియస్గా ఉద్యోగం ఎట్టి పరిస్థితులు సాధించాలనుకున్న వాళ్ళు ఒక 1 వీక్ రిలాక్స్ అయ్యి మళ్ళీ మీరు ప్రయత్నం చేయండి. తప్పకుండా మీకు ఉద్యోగం వస్తుంది. బాగా ఈ సోషల్ మీడియాకు అనవసరం గురి కావద్దు. 1 వీక్ స్ట్రాటజీ, 3 వీక్ స్ట్రాటజీ, 1 డే స్ట్రాటజీలు ఇలాంటివన్నీ కూడా వినొద్దండి. అవన్నీ వర్కౌట్ కావు. ఈరోజు జరిగిన ఎగ్జామ్లో ఎవరైతే నిరంతరంగా చదివి, ప్రామాణిక పుస్తకాలు చదివి మంచి లెసన్స్ విన్నారో మా విద్యార్థులంతా కంఫర్టబుల్గా ఈ 2 పేపర్లు చేశారు. అది మీ అందరికీ తెలిసిండేది. సో జేబీకే పబ్లికేషన్స్ చక్కటి పుస్తకాలు ప్రచురిస్తుంది, మంచి కోచింగ్ ఇస్తుంది. మీరంతా కూడా తప్పనిసరిగా జేబీకే పబ్లికేషన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో విష్ యూ ఆల్ ద బెస్ట్.